డూ ద పీపుల్ అరౌండ్ యూ నో దట్ యు ఆర్ అ క్రిస్టియన్? అసలు నీతో ఉన్న వాళ్ళు నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్న వ్యక్తివని, నువ్వు యేసయ్యను ఆరాధించే వ్యక్తివని అసలు గుర్తించారా? ఎవరికైనా తెలుస్తుందా, తెలియట్లేదా? టెల్ ద వరల్డ్ దట్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ బిహేవ్ లైక్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత ఉన్న 3 సంవత్సరాలలో ఐ హ్యాడ్ టు చేంజ్ సో మెనీ అపార్ట్మెంట్స్. ఎందుకు మారాల్సి వచ్చేదంటే అక్కడ కొన్ని రోజులకి వాళ్ళు ఒక అగ్రిమెంట్ లాగా సైన్ చేసుకుంటారు, లీజ్ అగ్రిమెంట్. ఆ లీజ్ అగ్రిమెంట్ అయిపోతే షిఫ్ట్ అయిపోవాలి. సో నేను వెళ్ళేసరికి ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్తో వాళ్ళతో ఐ మూడ్. ఒక 2 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ అపార్ట్మెంట్లోకి మూవ్ అయ్యాను. వాళ్ళ లీజ్ అయిపోయింది. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు మూవ్ టు అనదర్ అపార్ట్మెంట్. సో డిఫరెంట్ అపార్ట్మెంట్స్కు డిఫరెంట్ ఫ్రెండ్స్తో ఐ హ్యాడ్ టు లివ్. కానీ ఎప్పుడైనా ఇల్లు మారగానే పాత ఫ్రెండ్స్ అయినా కొత్త ఫ్రెండ్స్ అయినా ఫస్టే చెప్పేసేదాన్ని, నేను దేవుని బిడ్డని, నేను సినిమాలు చూడను, నేను మిడ్ నైట్ పార్టీలకి రాను, నేను ఇది చేయను అది చేయను అని ముందే చెప్పేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళు నన్ను అడగకుండా. అండ్ దెన్ వాళ్ళకి నేను చెప్పిన మాటలే నాకు ఒక సాక్ష్యంగా నిలబడతాయి. సో ఐ కెన్ స్టిక్ టు దోస్ థింగ్స్. ప్రతిసారి నేను అపార్ట్మెంట్ మూవ్ అవుతున్నప్పుడల్లా మా ఫ్రెండ్స్ అనేవారు, మళ్ళీ నీతోనే మేము రూమ్మేట్గా ఉంటే బాగుండని మేము అనుకుంటున్నాము అనేవారండి. బికాజ్ ఐ వాజ్ నెవర్ ఎ ట్రబుల్ టు మై ఫ్రెండ్స్. ఎప్పుడు ఒక మంచి ఫ్రెండ్షిప్. కొంతమందికి సువార్త చెప్పేదాన్ని, కొంతమందికి నా జీవితం ఒక సువార్తగా ఉండేది. ఏదేమైనప్పటికీ దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి ఆయన సహాయము చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వేర్ ఎవర్ ఐ వెంట్ ఐ యూస్ టు టెల్ పీపుల్ ఐ యామ్ అ చైల్డ్ ఆఫ్, దేవుని బిడ్డని. నువ్వు చెప్పావా? ఎవరికైనా చెప్పావా? మా ఇంటి పేరు అదండి, మాకు పలానా వాళ్ళ బంధువులండి, మా నాన్న అదండి, మాకు ఇంత పేరు ఉందండి, మాకు ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయండి, ఇవన్నీ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. బట్ హ్యావ్ యూ షేర్డ్ యువర్ ఐడెంటిటీ దట్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ టు ద పీపుల్ అరౌండ్ యూ? చెప్పావు ఎవరికైనా నువ్వు దేవుని బిడ్డవని? పౌలు శీల పాటలు పాడుతుంటే ఖైదీలందరూ వింటున్నారంట. సో ఈ పాటల ద్వారానే సువార్త వెళ్ళిపోతూ ఉంది. హల్లెలూయా. మంచి పాటలు నేర్చుకోవాలండి, మంచి పాటలు కంఠస్థం చేయాలా. ఉదయం లేవగానే పాటలు ఆన్ చేసుకోండి, పాటలు పెట్టుకొని వింటూ ఉండండి. మీ పాటలే మీ మనసును సిద్ధపరుస్తాయి. దినమంతటిలో ఆ ఆరాధనతో మీ దినాన్ని ప్రారంభించుకుంటే ఖచ్చితంగా దినమంతా ఆశీర్వాదకరంగా. ప్రతిదినం దైవజనులు జాన్ వెస్లీ గారు డైలీ ప్రామిస్ ప్రతిరోజు పెడుతున్నాము. మార్నింగ్ 5 o'clock 4 o'clockకి as soon as you wake up, start your day with the word of God. దేవుని వాక్యంతో ప్రారంభించండి. మీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది.